గౌరవ ముఖ్యమంత్రి గారిని, గౌరవ మంత్రివర్యులు, ఇతర పెద్దలు, గౌరవ ఎమ్మెల్యే గారు, కార్పొరేటర్లను అందరినీ వేదిక మీదకి ప్రమోల్స్గా కోరుతున్నాను. ఇక్కడ మన వెల్కమ్ స్పీచ్ లాగా లోకల్ కార్పొరేటర్ గారు రజిత పరమేశ్వర రెడ్డి గారిని వెల్కమ్ చెప్పవలసిందిగా కోరుతున్నాను. మిమ్మల్ని వెల్కమ్ చెప్పమన్నాను. చెప్పండి. అందరు కూడా నమస్కారం. మరి మల్కాజ్గిరి ఎంపీగా దీవించి మన సీఎంగా మళ్ళీ ఉప్పల్కి తిరిగి వచ్చిన రేవంత్ అన్న గారికి మన ఉప్పల్ నియోజకవర్గ ప్రజల తరఫున స్వాగతం అన్న. మరి ఇక్కడున్న మన మంత్రివర్యులు ప్రభాకర్ అన్న గారికి, శ్రీధర్ అన్న గారికి, ఎమ్మెల్యే గారికి, మరి మేయర్ గారికి, ఇక్కడున్న మల్లెడ్డి అన్న గారికి, ఇక్కడున్న అధికారులకు, పెద్దలకు, అన్నలకు, అక్కలకు అందరు కూడా నమస్కారం. తెలంగాణలో గడిచిన 10 ఏళ్ల పాలన ఒక లెక్క, ఇప్పుడు గడుస్తున్న పాలన ఒక లెక్క. మరి మొన్న ప్రజాపాలనలో మొన్న ఎన్నికలప్పుడు మన హామీలు ఇచ్చిన మేరకు వచ్చిన 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేసుకుంటూ ముందుకు పోతున్న రేవంత్ అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి మహిళలకు సంబంధించిన ఉచిత బస్ ప్రయాణమే కానీ, ఉచిత విద్యుతే కానీ, మరి గ్యాస్ సిలిండర్ 500కి పథకాలను ప్రారంభించిన రేవంత్ అన్నకు మహిళల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక ఉప్పల్ ప్రజల మీద రేవంత్ అన్నకు ఎంత ప్రేమ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఉప్పల్ నియోజకవర్గానికి రేవంత్ అన్న దాదాపు 10 కోట్ల నిధులు ఇచ్చిండ్రు. ఇక మనం వచ్చేటప్పుడు చూస్తున్నాం ఫ్లైఓవర్ పనులు ఎంత స్పీడ్గా అవుతున్నాయో కూడా చూస్తున్నాం. ఇక మన ఉప్పల్ల ట్రాఫిక్ సమస్య చాలా తీవ్రంగా ఉంది. మరి ఆ సమస్య పరిష్కరించడానికి చౌరస్తాల అభివృద్ధి కోసం మరి రేవంత్ అన్న నిధులు ఇవ్వడం జరిగింది. అడగక ముందే అమ్మాయిని అన్నం పెట్టదంటారు, కానీ రేవంత్ అన్న ఉప్పల్ ప్రజలు అడగక ముందే నిధులు ఇచ్చిండ్రు. ఇక మరి అట్లనే మరి ఇక్కడికి వెళ్ళి మరి ఈరోజు మన పెద్ద చెరువు, నల చెరువు, మరి మురుగునీటిని శుద్ధి ప్లాంట్ ప్రారంభోత్సవం చేయనికి మరి ఈరోజు రేవంత్ అన్న వచ్చిరు. గతంలో మన రేవంత్ అన్న గారు ఎంపీగా ఉన్నప్పుడు అన్ని సమస్యలు కూడా తెలుసు, ఆ సమస్యలు కూడా పరిష్కరించారు. నల్ల చెరువు కింద మరి నీళ్లు సరిగా పోకపోవడం వల్ల వర్షాకాలం మరి కాలనీలలో నీళ్ళు వస్తుండే. మరి రేవంత్ అన్న 3 కల్వర్ల నిర్మాణంతో ఆ సమస్యకు చెక్ పెట్టడం జరిగింది. ఇక అట్లనే మరి అట్లనే నిధులు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈడికెళ్ళి బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచినా కూడా మరి అన్న ఉప్పల్కి నిధులు ఇచ్చారు. గతంలో ఎంపీగా ఉన్నప్పుడు ఏమైనా నిధులు ఇస్తే మరి ఎవరైతే సహకరించిన అధికారులను రాత్రే ట్రాన్స్ఫర్ చేస్తుండే, కానీ అన్న ప్రజల కోసం ఆలోచించి పనులు చేస్తున్నాడు. మరి ఇంకా చిన్న సమస్యలు కూడా చాలా ఉన్నాయి అన్న. గత ప్రభుత్వంలో ఆ సమస్యలు కూడా పరిష్కారం కాలే. మనకి ఈడ డిగ్రీ కాలేజ్కి భవనం కావాలన్నా, మన కుప్పల్ బగాయిట్లో కూడా జాగుంది. డిగ్రీ కాలేజ్కి, జూనియర్ కాలేజ్కి కనుక భవనం కట్టిస్తే అందరం కూడా ఎప్పటికీ జీవితాంతం గుర్తు చేసుకుంటామన్నా. అట్లనే మరి అక్కడి నుంచి మన కుషాయిగూడ వరకు ఇటు గట్కేశ్వర్ వరకు మెట్రో నిర్మాణం కూడా అవసరం ఉందన్న. మరి ఇవన్నీ కూడా చేస్తారని కోరుకుంటూ మరొకసారి ఇక్కడున్న పెద్దలైన రేవంత్ అన్న గారికి, ఇక్కడున్న మంత్రివర్యులకు, పెద్దలకు అందరు కూడా మరొకసారి నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి గారిని మాట్లాడవలసింది. గౌరవ లోకల్ ఎమ్మెల్యే గారిని మాట్లాడు. సీఎం రేవంత్ రెడ్డి సార్ గారికి, అలాగనే వచ్చిన మంత్రులకి, మా మేయర్ గారికి, ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలు మీ అందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా ఈరోజు రేవంత్ రెడ్డి అన్న ఇది వచ్చి ఎస్టీపీ ప్లాంట్ ఓపెన్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ అన్న. మెయిన్ ముఖ్యంగా మా కాన్స్టిట్యున్సీలో మేజర్గా రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ చాలా ప్రాబ్లం ఉందన్న.
చిన్న చిన్నవి అంటే ఇవన్నీ కూడా అంటే మీరు అనుకుంటే ఒక నిమిషంలో కూడా అయిపోతుంది. దయచేసి ఇవన్నీ ఇవే కాకుండా లేకులు చాలా ఉన్నాయన్న మా దగ్గర చెరువులు అవిటి పూడికెళ్ళి తీయలేక చాలా ఏళ్ళ సంది ఇక్కడ చాలా ప్రాబ్లం ఉంది. దాంతో గుర్రం టెక్క వల్ల దోమలు కూడా చాలా అంటే మామూలుగా ప్రాబ్లం లేదన్న గుర్రం టెక్క వల్ల. కాబట్టి దయచేసి ఇవన్నీ చెరువులు కాప్రా, రామంతపూర్, నాచారం, చెర్లపల్లి చెర్లలో కూడా బాగా గుర్రం టెక్క ఉంది. అవన్నీ పూడికే తీస్తే చాలా బాగుంటుందని ఉద్దేశంతో మేము అన్నీ రిక్వెస్ట్ చేస్తున్నామన్నా. అట్లే పోతే మా చాలా జాగాలల్లో ల్యాండ్ గ్రాబింగ్ జరుగుతుందన్న గవర్నమెంట్ జాగాలల్లో. అలాగనే మున్సిపల్ ప్లేస్లలో కూడా కబ్జా చేస్తే కూడా ఎవ్వరు పట్టించుకుంటలేరన్న. నేను 10 సార్లు రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, మున్సిపల్ వాళ్ళ దగ్గరికి, అందరి దగ్గర తిరుగుతున్నా కానీ ఆ ల్యాండ్ గ్రాబింగ్ జరుగుతూనే ఉందన్న. దయచేసి గవర్నమెంట్ ల్యాండ్ ప్రొటెక్ట్ చేయమని చెప్పి కోరుకుంటున్నాను. అలాగనే ముఖ్యంగా మా కాన్స్టిట్యున్సీ సంబంధించింది కొన్ని ఏదైతే డ్రింకింగ్ వాటర్ డ్రైన్స్ ఇవన్నీ కూడా చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ లాట్. గౌరవ ముఖ్యమంత్రి వర్యులను మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మిత్రులారా, ఈరోజు నల్ల చెరువు, పెద్ద చెరువు ఎస్టీపీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సభాధ్యక్షత వహించిన స్థానిక శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారు, కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన హైదరాబాద్ నగర ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, హైదరాబాద్ నగర మేయర్ గారు, స్థానికంగా ఉండే కార్పొరేటర్లు, అదేవిధంగా ఇక్కడికి జిహెచ్ఎంసి అధికారులు, హెచ్ఎండిఏ అధికారులు, ఈ ప్రాంతంలో ఉండే యువకులు పెద్ద ఎత్తున వచ్చి ఈ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా. ఈ ప్రాంతంలో ఉండే సమస్యల పట్ల నాకు సంపూర్ణమైన అవగాహన ఉన్నది. 5 సంవత్సరాలు మీ అభిమానంతో పార్లమెంట్ సభ్యుడిగా దేశంలోనే పెద్దదైన మల్కాజ్గిరి పార్లమెంటుకు బాధ్యత వహించి ఈ సమస్యలను అన్ని స్థాయిలో మాట్లాడడం జరిగింది. రోడ్ల విస్తరణ కావచ్చు, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కావచ్చు, ఉప్పల్ చౌరస్తా అభివృద్ధి కావచ్చు, ఉప్పల్ బగాయత్ కావచ్చు, మెట్రో రైలు కావచ్చు, మూసీలో ఉండే మురికి కావచ్చు, ఇక్కడ ఉండే దోమలు, కలుషితమైన నీళ్ళ సమస్యలు కావచ్చు, బస్తీలలో పేదలకు ఉండే చాలా సమస్యలు నాకు తెలుసు. రాష్ట్రంలో కూడా పేరుకపోయిన సమస్యల్ని ఒకటొకటిగా పరిష్కరించుకుంటూ హైదరాబాద్ నగర అభివృద్ధి మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టినాం. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ నగరానికి కృష్ణానది జలాలు, గోదావరి జలాలను తెచ్చి నగర ప్రజల యొక్క దాహార్తిని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం తీర్చింది. ఆనాడు ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ ఎయిర్పోర్టుతో పాటు ఐటీ కంపెనీలని నగరానికి తీసుకొచ్చి మెట్రో రైళ్లు నిర్మించడం ద్వారా హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ స్థాయికి అభివృద్ధి పదం వైపు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం నడిపించింది. ఈ ప్రాంత శాసనసభ్యులు ఆనాడు రాజిరెడ్డి గారు పెద్దలు ప్రతి నిమిషం కష్టపడి ఎవరు ముఖ్యమంత్రులు ఉన్నా, ఎవరు మంత్రులు ఉన్నా కొట్లాడి ప్రాంతానికి నిధులు తెచ్చేవాడు. రాజిరెడ్డి గారి తర్వాత ఈ ప్రాంతంలో సమస్యల పరిష్కారం పట్ల కొంత నిర్లక్ష్యం జరిగింది. ఇప్పుడు మళ్ళీ తప్పకుండా ఎన్నికలప్పుడే రాజకీయాలు, ఎన్నికలు ముగిసిన తర్వాత అభివృద్ధి లక్ష్యంగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి పదం వైపు నడిపించాలన్నదే మా ప్రభుత్వం యొక్క లక్షణం. అందుకే మూసీ రివర్ను అంతర్జాతీయ ప్రమాణాలతోటి ఈరోజు అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో మొన్న లండన్లో కూడా థేమ్ రివర్ ఫ్రంట్ను చూసి అట్లాంటి అభివృద్ధి మూసీ రివర్ మీద నిర్మించాలి, 55 కిలోమీటర్లు
అద్భుతంగా అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలి అని ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. గతంలో రంగారెడ్డి జిల్లాలో మంత్రులుగా ఎమ్మెల్యేలకు పనిచేసిన మిత్రులు మహేందర్ రెడ్డి గారు, మల్రెడ్డి రంగారెడ్డి గారు కూడా ఇక్కడ ఉన్నారు. ఆనాడు నగర విస్తరణ, నగర అభివృద్ధి ఆ రోజు వాళ్ళు ఉన్నప్పుడు కొంత జరిగింది. ఇప్పుడు వేగంగా వివిధ ప్రాంతాల నుంచి ఉద్యోగ ఉపాధి కోసం హైదరాబాద్ నగరానికి వస్తున్నారు. ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసినా అది సరిపోవడం లేదు. అందుకే ఈరోజు హైదరాబాద్ నగరానికి, తెలంగాణ రాష్ట్రానికి వైబ్రెంట్ తెలంగాణ 2050 పేరు మీద రాబోయే 25 సంవత్సరాలలో ఈ నగరాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనో ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసి, మాస్టర్ ప్లాన్ ప్రాతిపదికన ఈరోజు నగరాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలని మేము చూస్తున్నాం. ఇవాళ ఈ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్తో పాటు ఏ కలుషిత నీరు కూడా మూసీలో కలవద్దు, అన్ని కాలనీలలో బస్తీలలో ఉండే మురికి నీరును శుద్ధి చేసి మూసి కాలువలకు వదలాలన్న ఆలోచన మా ప్రభుత్వం చేస్తుంది. దానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేసి అభివృద్ధి పదం వైపు నడిపించాలన్న ఆలోచనతో మేము ముందుకు వెళ్తున్నాం. అందుకే ఈరోజు వేగంగా సమస్యలను పరిష్కరించుకొని అభివృద్ధి పదం వైపు నడుస్తున్నాం. మీ అందరి ఆశీర్వాదం అండ ఉండాలి. భవిష్యత్తులో మన నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో అంతర్జాతీయంగా పోటీ పడే విధంగా తీర్చిదిద్దాలి అంటే మీరందరూ అండగా నిలబడాలి. మీ ప్రాంత సమస్యల్ని మా రజిత పరమేశ్వర్ రెడ్డి గారు కార్పొరేటర్గా మున్సిపల్ జిహెచ్ఎంసీలో ఎన్నోసార్లు లేవనెత్తిండ్రు. మా మేయర్ అమ్మ కూడా ఎప్పుడు అడిగినా కూడా వారికి సహకరించి మాట్లాడడానికి అవకాశం ఇచ్చి నిధులు కూడా మంజూరు చేసే ప్రయత్నం చేసిండ్రు. వారు జిహెచ్ఎంసీలో ఈ ప్రాంత సమస్యలను లేవనెత్తడం ద్వారా మీ ప్రాంతానికి కూడా మేలు జరిగింది. భవిష్యత్తులో కూడా వాళ్ళు క్రియాశీలక పాత్ర పోషించాలి. రాష్ట్ర స్థాయిలో నేను ఉన్నాను కాబట్టి ఏ నిధులు అవసరమైనా ఈ ప్రాంత అభివృద్ధికి అన్ని రకాలుగా అండగా నిలబడి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని తెలియజేస్తూ, ఇప్పటివరకు స్థానిక శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారు చెరువుల విషయం చెప్పిండ్రు. మా అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా, వారి నుంచి రాతపూర్వకంగా ఏ చెరువులు ఆక్రమణకు గురవుతున్నాయో అక్కడ మొత్తము మట్టి నిండుకపోయిందో, గుర్రపు డెక్క వచ్చిందో తక్షణమే ప్రత్యేక కార్యాచరణతో వాటి అన్నిటి మీద కూడా చర్యలు చేపట్టాలి. అదేవిధంగా ప్రభుత్వ స్థలాలు కబ్జాల విషయంలో కూడా, కబ్జాల విషయంలో మీకు తెలిసి మధ్యలో ఉక్కు పాదంతో అంచివేస్తున్న అక్రమ నిర్మాణాలు కానీ ప్రభుత్వ భూములు ఎవరు కబ్జా పెట్టుకున్నా వాటిని కూడా అధికారులు వారితో వివరాలు తీసుకొని కబ్జాదారులను ఎవరినైనా ఉపేక్షించేది లేదు. చెరువులను కూడా సుందరీకరించడంతో పాటు పేరుకపోయిన గుర్రపు డెక్కను కూడా తొలగించాల్సిందిగా మా హెచ్ఎండిఏ అధికారులకు, జిహెచ్ఎంసీ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్న. సమస్యలు ఏ ఉన్నా నా దృష్టికి తీసుకురండి, వాటిని పరిష్కరించే విధంగా మన ప్రభుత్వం పనిచేస్తుంది. ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజా పాలన అందిస్తాం. 6 గ్యారెంటీలను అమలు చేయడం ద్వారా పేదలను ఆదుకునే పని మన ప్రభుత్వం చేస్తుంది అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా, ధన్యవాదాలు మిత్రులారా. ముఖ్యమంత్రి గారికి ముఖ్యంగా ఈరోజు ఈ ప్లాంట్ను ఇనాగ్రేట్ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మిగతా మంత్రివర్యులకు, మా ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ గారికి, మా ఎండి సుదర్శన్ రెడ్డి గారికి, కమిషనర్ జిహెచ్ఎంసీ, మిగతా అధికారులందరికీ, పాత్రికేయులకు, సహకరించిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. Like, share, subscribe.